అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫ్రాక్ వచ్చేసి 3 ఇయర్స్ బేబీది అనమాట. 1.5 మీటర్ క్లాత్తో నేను దీన్ని ఇలాగ స్టిచ్ చేశాను. దీని కటింగ్ కూడా మన ఛానల్లో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. మొత్తం వీడియో డీటెయిల్డ్గా కట్ చేయడం చూపించాను అనమాట. కటింగ్ మొత్తం స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు ఈ లాంగ్ వీడియోలో మనము ఇప్పుడు చూసేద్దాము ఎలా స్టిచ్ చేసుకోవాలనేసి. ఫస్ట్ మనము అంబ్రెల్లా కటింగ్ బాటమ్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఎడ్జెస్లో మనము 1 ఇంచు చుట్టూరా మడుచుకొని కుట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ మొత్తము 1 ఇంచు లోపలికంతా ఇలాగ నీట్గా మర్చేసుకొని కుట్టేసుకోండి చుట్టూరా. అందరూ అడుగుతున్నారండి ఆమ్ హోల్ సైజ్ ఎంత, నెక్ సైజ్ ఎంత అంటే మీ దగ్గర ఉన్న ఆల్తీ డ్రెస్ను బట్టి మీరు పెట్టేసుకోండి. ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే కొంతమంది పిల్లలు లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. మనం చెప్పలేము కదండి ఇంతనే పెట్టుకోవాలనేసి. అందుకనేసి మనం ఆల్తీ సైజుతో పెట్టుకుంటే ఇంకా మీకు క్లారిటీగా ఉంటుందన్నమాట మొత్తము. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సైజు ఉంటారు, కొంతమంది కొంచెం హైట్ ఉంటారు, చిన్నగా ఉంటారు, చెప్పలేం కదా. దానికోసం అనేసి మొత్తము మనము ఆల్తీ ప్రకారం మనం తీసుకున్నామంటే చాలా కరెక్ట్గా మీ పిల్లల సైజుని బట్టి వస్తుందన్నమాట. మనము ఇంతే మెజర్ చేసుకొని ఇంతే కుట్టుకోండి అంటే అది అవ్వదండి. దానికోసం అనేసి చెప్తున్నాను. మొత్తము 1 ఇంచు ఇలాగ మర్చేసుకొని గోల్ చుట్టూ ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి. మొత్తం ఇలాగ 1 ఇంచు నీట్గా ఇలాగ మర్చేసుకొని చుట్టూరా కుట్టు వేసేసుకోండి. 1 ఇంచు ఇలాగ మర్చేసుకొని నీట్గా ఇలాగ లోపలికి ఇలాగ నీట్గా థ్రెడ్స్ బయటికి రాకోకుండా అన్ఈవెన్గా ఉండకుండా నీట్గా ఇలాగా కుట్టు వేసేసుకోండి. మొత్తం నీట్గా లోపలికి మడిచేసి మొత్తం ఇలాగ కుట్టు వేయండి. నీట్గా ఇలాగ మడిచేసి చుట్టూరా కుట్టు వేసేయండి. మీరు ఈ పార్ట్లో 1 ఇంచు మర్చుకోకుండా జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు జిగ్జాగ్ చేసుకోవాలంటే జిగ్జాగ్ చేసుకోండి, లేకుంటే ఇలాగ మర్చేసుకొని 1 ఇంచు ఇలాగ లోపలికి మర్చేసుకొని కుట్టు వేసేసుకోండి. 1 ఇంచు ఇలాగ నీట్గా మడిచేసి లోపలికి కుట్టు వేసేయండి. ఇది సమ్మర్ ఫ్రాక్ అండి. మొత్తం సమ్మర్లో నీ లెంత్ సైజు నీకన్నా కొంచెం కిందికి ఉంటుందన్నమాట. బాగా కంఫర్ట్గా ఫీల్ అవుతారు పిల్లలు. దానికోసం అనేసి మనం ఇలాగ స్టిచ్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, పిల్లలు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. చుట్టూరా కుట్టేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. మొత్తం ఈ బాడీ పార్ట్ వచ్చేసి చూడండి ఇలాగ వచ్చేసింది అనమాట. దీనికి అటాచ్డ్ ఉంది, దానికోసం నేను సపరేట్ చేశానండి కట్ చేసి. తర్వాత మన బ్యాక్ సైడ్ ఒక బుక్స్ కానీ లేకుంటే ప్రెస్సింగ్ బటన్ కానీ ఏమైనా పెట్టేసుకునేందుకు ఇక్కడ కొంచెం ఓపెన్ పెట్టానమాట. బ్యాక్ సైడ్ 3 ఇంచెస్ కట్ చేశాను. తర్వాత దీనికి రివర్స్లో కుట్టేందుకు నేను చిన్న క్లాత్ ఇలాగా మడుచుకొని ఇలాగా పెట్టేసుకుంటున్నాను అనమాట. మొత్తం మడిచేసి లోపలికి ఎడ్జెస్లో దారాలన్నీ కనిపించకుండా ఇలాగా కుట్టేసుకోండి. కుట్టేసిన తర్వాత చూడండి దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను నేను. తర్వాత మీ దగ్గర ఏమైనా బాల్ పిన్ ఉంటే ఇలాగ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత దానిపై అది జరగకుండా ఉండేందుకు చూడండి ఇలాగ పెట్టేసి బ్యాక్ సైడ్ నుంచి మనం ఇలా కుట్టు వేసేయాలన్నమాట. ఇలా కుట్టు వేసిన తర్వాత దాన్ని మనము ముందుకు తిప్పించుకొని పెట్టుకుంటామన్నమాట. మొత్తం ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని ఇలా కట్ చేయండి. కొంచెం లోపలికి అంటే కుట్టు కన్నా కొంచెం కుట్టు యువతలకి కొంచెం కట్ చేయండి. తర్వాత దాన్ని తిప్పించి పై భాగాన ఇలా నీట్గా ఒక కుట్టు వేయండి. పై భాగాన ఇలా నీట్గా ఒక కుట్టు వేసేయండి. ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత మనము ఇప్పుడు షోల్డర్స్ రెండింటిని జాయిన్ చేద్దాము, ఫ్రంట్ పార్ట్ని. తర్వాత ఇక్కడ నేను బొందల కోసము
స్ట్రైట్ పీసెస్ని 2 కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర అండ్ నెక్ దగ్గర మనము మెడ పీస్ అండ్ ఆర్మ్ హోల్ పట్టి వేసుకోవాలి కదండి. దానికోసమని క్రాస్ పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాగ నీట్గా రెండింటికి కావాలని కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఆర్మ్ హోల్కి కావాలి, తర్వాత మనకు మెడ పీస్కి కూడా కావాలి కాబట్టి ఇలాగా పెట్టేస్తున్నాను. తర్వాత వీటినన్నిటిని కూడా ఇలా నీట్గా జాయిన్ చేసేయండి. వీటినన్నిటిని కూడా ఇలాగా జాయిన్ చేసేయండి. మొత్తం అన్నిటిని కూడా ఇలా నీట్గా జాయిన్ చేసేయండి. మనము ఎప్పుడైనా మెడ పీస్కి కానీ ఆర్మ్ హోల్ పట్టికి కానీ ఎప్పుడైనా కూడా మనము ఎక్స్ట్రా పీస్ కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటే బాగుంటుందండి. తర్వాత తీరా మనం కుట్టేసరికి కొంచెం తక్కువ వచ్చేసింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం కట్ చేసి కుట్టి అట్లా పెట్టుకునేటప్పుడు లేట్ అవుతుందన్నమాట. దానికోసం అనేసి మనము కొంచెం ఎక్స్ట్రాని తీసి పెట్టుకుంటే బాగుంటుంది. మొత్తం ఇలాగా పైన షోల్డర్స్ని జాయిన్ చేయండి. టాప్ పార్ట్కి షోల్డర్స్ ఇలా నీట్గా రెండింటిని కూడా ఇలాగ జాయిన్ చేసేయండి. తర్వాత మనము మెడ పీస్ కుట్టుకుందాము. తర్వాత దీన్ని ఇలాగ పెట్టేసి తర్వాత మనము పీస్ని స్ట్రైట్గా కుట్టి పెట్టుకున్నాం కదా, పీసెస్ అన్నీ జాయిన్ చేసి ఆ పీసెస్ని ఇలా మెడకి ఇలాగ పెట్టేసి మొత్తం ఇలా నీట్గా మెడ చుట్టూరా ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి. మెడ పీస్కి ఇలా నీట్గా ఒక కుట్టు వేసేయండి. మొత్తం చుట్టూరా ఇలా నీట్గా నిదానంగా ఇలాగా కుట్టు వేసేయండి. ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేయండి. తర్వాత మొత్తం ఇలా నీట్గా కత్తుకు పెట్టేసుకోండి. మెడ పీస్కి ఇలా నీట్గా అన్ని కతుకులు పెట్టుకున్నారనుకోండి, తిప్పుకోవడానికి మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. దానికోసం అనేసి ఇలాగ మెడకు మొత్తం ఇలా నీట్గా కతుకులు పెట్టేసుకొని మొత్తం ఇలా నీట్గా కతుకులు పెట్టేసేయండి. కతుకులు పెట్టేసిన తర్వాత 1 ఇంచ్ ఇలాగ లోపలికి మడిచేసి దీన్ని తిప్పించి బ్యాక్ సైడ్ నుంచి ఇలాగ నీట్గా ఒక కుట్టు వేసేయండి. ఇలా నీట్గా ఒక కుట్టు వేసేయండి. నీట్గా మెడ పీస్ మీద ఇలా నీట్గా ఒక కుట్టు వేయండి. మొత్తం వేసేసిన తర్వాత ఇలాగ వచ్చేసింది అనమాట. తర్వాత మనము దీనికి టక్స్లు వేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లో చూడండి, టక్స్లు ఎలాగ వేసుకోవాలంటే ఇలాగ నేను అంటే పడిచేసి తర్వాత మనము షోల్డర్ దగ్గర ఉంటుంది కదా, ఇక్కడ చూడండి ఇలాగ తీసేసుకొని ఇలాగ వేసేసుకోండి. ఫ్రంట్ సైడ్ వేరే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వేరేగా ఉంటుంది అనమాట. ఒకసారి మీరు గమనించండి రెండింటికి తేడా. తర్వాత ఇలాగ కింద దీనికి పైనుంచి వేయకూడదండి, తర్వాత మనం కింద నుంచి వేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి కొంచెము ఇలాగ వేసేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రాగా. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే వేసేయాలి. మొత్తం ఈ సైడ్ కూడా ఇలా నీట్గా ఇలాగ వేసేయాలి. తర్వాత ఇలాగ ఓపెన్ చేసి తర్వాత మనం ఇప్పుడు ఆర్మ్ హోల్కి కూడా మనము క్లాత్ని జాయిన్ చేయాలన్నమాట. నేను కింద బాటమ్ని ఎంత సైజ్ వస్తుందని కొలుచుకుంటున్నానండి. తర్వాత దీని బ్యాక్ సైడ్ నేను ఆర్మ్ హోల్ దగ్గర బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ చేసి దానికి టర్న్ చేస్తాను అనమాట ఫ్రంట్ పార్ట్కి. తర్వాత మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి. అంతా ఎక్స్ట్రా పీస్ని ఇలా నీట్గా కట్ చేయండి. తర్వాత దీన్ని తిప్పించి ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఇలా కనిపిస్తే మీకు నీట్గా ఇలా కట్ చేసేయండి. తర్వాత దానిపైన ఒక కుట్టు వేసేయండి. మొత్తం
మొత్తం ఈ సైడ్ కూడా అలాగే నీట్గా స్టిచ్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేయండి. దీనికి కూడా ఇలా నీట్గా కతుకులు పెట్టేసుకోండి. దీనిపైన దానిపైన ఒకటి పెట్టేసి ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేసేయండి. తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర నేను 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. మీ బేబీ సైజుని బట్టి మీరు మార్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కూడా ఇలాగే మార్క్ చేసుకొని ఇలాగ స్టిచ్ చేసేస్తున్నాను. తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి మెజర్ చేసుకోండి. తర్వాత మన దగ్గర స్ట్రైట్ పీసెస్ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇలాగ స్ట్రైట్గా బొందెలు ఇలాగ కుట్టి వేసేసుకోండి. మొత్తం ఇలాగ నీట్గా ఒక కుట్టు వేసేయండి లాస్ట్ వరకు. ఇది కొంచెం పొడుగు ఉన్నాయండి. తర్వాత నేను 2 స్టిచ్ చేసిన తర్వాత మెజర్ చేసి 2 ఈక్వల్ సైజులో కట్ చేసుకుందామని అలా పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత మొత్తం ఇలా నీట్గా ఒక స్ట్రైట్ కుట్టు ఇలాగా వేసేసుకోండి లాస్ట్ వరకు. తర్వాత ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేసేయండి. తర్వాత రెండింటిని మెజర్ చేసుకుని ఇలాగా కట్ చేసుకున్నాను అనమాట 2 ఈక్వల్ సైజులో. ఇప్పుడు వీటిని మనము వెనక్కి తిప్పేసుకుందాము. ఒక స్క్రూ డ్రైవర్తో కానీ మీ దగ్గర టర్నర్ ఉంటే టర్నర్తో అయినా రివర్స్ చేసేసుకోండి. మొత్తం ఇలా నీట్గా టర్న్ చేసేసుకోండి. మొత్తం రెండింటిని టర్న్ చేసుకున్న తర్వాత కొంచెము మనము కుట్టు వేసిన దగ్గర కొంచెం తిరగబడి ఉంటుంది, దాన్ని ఇలాగ నీట్గా సర్దేసుకోండి. తర్వాత బాటమ్ పార్ట్ని మనం అటాచ్ చేసేసి ఈ బొందెలు పై భాగాన మనము స్టిచ్ చేద్దాం. ఎందుకంటే ఆర్మ్ హోల్ దగ్గర మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బొందెలు పెట్టేకి కుదరదనమాట. అలా కుదరనప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలని ఇప్పుడు మీకు చూపిస్తాను. బాటమ్ పార్ట్ని టాప్ పార్ట్కి ఇలాగ జాయిన్ చేసేయండి. ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే బాటమ్ పార్ట్కి మనకు అతుకులు లేవన్నమాట. ఎక్కడ కూడా రౌండ్ షేప్లో ఉంది కాబట్టి మనం ఎక్కడి నుంచి జాయిన్ చేసినా కూడా అంతా ఒకే విధంగా కనిపిస్తుంది. దానికోసము మొత్తం ఇలా నీట్గా మొత్తం అన్నీ ఇలాగా మొత్తం దీన్ని టాప్ పార్ట్ని బాటమ్ పార్ట్కి ఇలాగ నీట్గా అటాచ్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా అటాచ్ చేసేయండి. మొత్తం నీట్గా ఇలా అటాచ్ చేసి ఎక్స్ట్రా దారం అంతా ఇలాగ కట్ చేయండి. అయిపోయిన తర్వాత మొత్తం ఫ్రాక్ కంప్లీట్ అయిపోయిందనమాట. చూడండి ఇలాగ వచ్చేసింది, ఎంత క్యూట్గా ఉంది కదా. 3 ఇయర్స్ బేబీది సమ్మర్ ఫ్రాక్. తర్వాత మనము బొందెలో ఇక్కడ మనము టాప్ పార్ట్కి మనం ఆర్మ్ హోల్ దగ్గర స్టిచ్ చేసాం కదా, అక్కడ స్టిచ్ చేసిన దగ్గర కొంచెము ఇలాగ బొందెల ఎడ్జెస్లో కొంచెం కట్ చేసుకొని ఇలాగ పెట్టేసుకొని దీన్ని బ్యాక్ పార్ట్న ఇలాగ రఫ్ చేయండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే స్టిచ్ చేయండి. మొత్తం 3 ఇయర్స్ బేబీదండి ఫ్రాక్. ఇంకా మీకు ఏమైనా వెరైటీ ఫ్రాక్స్ కానీ ఏమైనా మోడల్స్ కావాలంటే ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా స్టిచ్ చేయడానికి కట్ చేసి కటింగ్ చూపించడానికి ట్రై చేస్తాను. మొత్తము మీరు అడిగిన విధంగా ఎలాంటి ఫ్రాక్స్ కావాలంటే ఏ విధంగా ఏ మోడల్లో అయినా ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఖచ్చితంగా స్టిచ్ చేయడానికి కటింగ్ చూపించడానికి ట్రై చేస్తాను. మొత్తం ఫ్రాక్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రాక్ చూడండి ఎంత క్యూట్గా వచ్చేస్తుంది కదా. మొత్తము వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రాక్ ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.